నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. విజయనగరం డీసీసీబీ చైర్మన్ పీఠం కోసం జోరుగా పావులు కదుపుతున్నారు నేతలు. నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత, రైతు కుటుంబ నేపథ్యంలో ఉన్న కడగల ఆనంద్ తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కడగల ఆనంద్ ఫ్యామిలీ ఏళ్లుగా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం కూడా ప్రయత్నం చేశారు. కానీ రాజకీయ కారణాల వలన అది సాధ్యం కాలేదు. సుదీర్ఘ కాలంగా టీడీపీలో ఉంటున్నా ఈ కుటుంబానికి పదవులు వరించడం లేదు. దీంతో ఈసారి డీసీసీబీ చైర్మన్ పదవి కోసం కలవని నేత ఎక్కని గడపలేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఈయన ప్రయత్నాలకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. చీపురుపల్లి టీడీపీ సీనియర్ నేత త్రిమూర్తుల రాజు పేరును ఎంపీ అప్పలనాయుడు తెరపైకి తీసుకొచ్చినట్లు టాక్. ఈ విషయంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రమేయం కూడా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అశోక్ గజపతిరాజుతో సంప్రదింపులు జరిగాకే త్రిమూర్తులు రాజు పేరును ఎంపీ కలిశెట్టి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారన్న ప్రచారం జోరందుకుంది. దీంతో ఈ పదవి కోసం రెండు వర్గాలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. డీసీసీబీ చైర్మన్ పోస్ట్ అంటే జిల్లాలో పొలిటికల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండే పదవి. మాజీ మంత్రి బొత్స వంటి నేతలకు రాజకీయ పునాది పడింది ఇక్కడి నుంచే. డీసీసీబీ డైరెక్టర్గా, చైర్మన్గా పనిచేసిన బొత్స ఆపై రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. అప్పటి నుంచి ఈ పదవి అంటే రాజకీయంగా క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కడగల ఆనంద్ ఈ పదవిని ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆనంద్ను కాదని త్రిమూర్తులు రాజు పేరు ఎంపీ కలిశెట్టి తెర మీదకు తీసుకురావడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. డీసీసీబీ చైర్మన్ గా కడగల ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్లే. ఇక జాబితా విడుదల అవడమే ఆలస్యమని అంతా ఎదురు చూస్తున్న తరుణంలో త్రిమూర్తుల రాజు పేరు బయటకు రావడం వెనుక ఆనంద్ వర్గం ఆందోళన చెందుతోందట. అయితే ఎంపీ కలిశెట్టి త్రిమూర్తుల రాజును తెరపైకి తేవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత కళా వెంకట్రావుకు చెక్ పెట్టేందుకు ఎంపీ కలిశెట్టి ఈ విధమైన స్టెప్ తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు వరకు కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు మధ్య తీవ్ర రాజకీయ శత్రుత్వం నడిచింది. ఏజర్ల నియోజకవర్గంలో వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. మరోపక్క అశోక్ గజపతిరాజుతో కూడా కళా వెంకట్రావుకు రాజకీయ విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో ఎమ్మెల్యే కళా వెంకట్రావుకు రాజకీయంగా చెక్ పెట్టాలనే ఆలోచనతో త్రిమూర్తుల రాజు పేరును తెరపైకి తీసుకొచ్చారట. త్రిమూర్తుల రాజు చీపురుపల్లిలో బలమైన సీనియర్ నాయకుడు. ఎన్నికల సమయంలో ప్రతిసారి టికెట్ రేస్లో ఆయన పేరు వినిపిస్తుంటుంది. అయితే సామాజిక వర్గం ఈయనకు మైనస్గా మారింది. ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ద్వారా తమ ఉమ్మడి రాజకీయ శత్రువైన ఎమ్మెల్యే కళా వెంకట్రావుకి చెక్ పెట్టొచ్చన్న ఉద్దేశంతో అశోక్ గజపతిరాజు సలహాతో ఎంపీ కలిశెట్టి స్కెచ్ వేశారన్న చర్చ నడుస్తోంది. అయితే బలమైన సామాజిక వర్గానికి చెందిన కడగల ఆనంద్ పేరును కాకుండా త్రిమూర్తుల రాజును ప్రోత్సహించడం ఎంపీ కలిశెట్టిపై గుర్రుగా ఉన్నారట ఆనంద్ వర్గం. ఇలాంటి రాజకీయాలు చేస్తే వచ్చే స్థానిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదని ఆందోళన చెందుతున్నారట. మరి డీసీసీబీ చైర్మన్ పోస్టు విషయంలో ఆనంద్ వర్గం పైచేయి సాధిస్తుందా? ఎంపీ అప్పలనాయుడు పంతం నెగ్గించుకుంటారా? అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? వేచి చూడాలి మరి.